నా మీద యాక్షన్ ఏం తీసుకుంటారు? నేను ఏం తప్పు చేసినా? కష్టకాలంలో కాంగ్రెస్ కాపాడుతందుకు ఎమ్మెల్సీగా గెలిచిన. ఏ జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్సీ సంవత్సరాల కొద్ది మంత్రి పదవులను మించిన సీనియర్ లీడర్లు ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ని పెట్టలేకపోయారు 2015లో. నేను స్వయంగా కొద్ది తేడాతో ఓడిపోయినా సరే నల్లగొండలో ఎమ్మెల్సీగా గెలిచి చూపించిన. మొన్నటిసారి అంతకుముందు కూడా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు పార్టీకి ఆర్థికంగా ఎంతో మందికి సహాయం చేసిన మన పార్టీ రావాలి అధికారంలో. కానీ అటువంటి వ్యక్తిని ఏం అన్యాయం చేసినా కాంగ్రెస్ పార్టీకి, నాయకురాలు సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి అండగా ఉండాల్సినటువంటి సమయంలో అలా లేకుండా రాజీనామా చేయటం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేమెవరూ కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను కూడా. సమిష్టిగా మేమంతరం కలిసి మునుగోడు శాసనసభ నియోజకవర్గ ఎన్నికల్లో ఏ స్థాయి పోరాటాన్నైనా ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలు ఆడేటట్టుగా చేయటం కోసం మేమందరం ప్రయత్నం చేయటమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఈ రకంగా కష్టకాలంలో ద్రోహం చేస్తున్నటువంటి ఇటువంటి నాయకులందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా ప్రతి ఓటరు నాయకుడు కూడా సమాయత్తం కావాల్సిందిగా విజ్ఞప్తి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.